దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈ దినము ఈరోజు రక్షణనిచ్చి వెలుగునిచ్చి జీవిత మార్గాన్ని, తండ్రి యొద్దకు మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని చూపించే యేసుక్రీస్తు వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఈ సమయం మనం ధ్యానించే జీవమిచ్చే వాక్య భాగ అంశం ప్రియులారా, కోత విస్తారము. అవును ప్రియులారా, కోత విస్తారము అనే అంశము. ఈ అంశం ధ్యానించే మొదట మనము దేవుని ఆత్మ సహాయాన్ని, శక్తిని, ప్రేమాన్ని, వాక్యాన్ని అర్థం చేసుకో బుద్ధి వికాసాన్ని యేసుక్రీస్తు నామంలో తండ్రి ఆత్మస్వరూప దేవుని దగ్గర అడుగుదాం ప్రియులారా. ప్రార్థన నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఆత్మస్వరూపుడా, అవును తండ్రి, యేసుక్రీస్తు నామంలో మీరు చెప్పినారు, కోత విస్తారము, పనివారు తక్కువ గనుక ఆ కోత కోయుటకు పనివారిని పంపమని ఆ కోత యజమానిని ప్రార్థించండి అని మీ శిష్యులకు యేసయ్య క్రీస్తు ప్రభువ చెప్పినారు. అవును తండ్రి, మీ జన్మదిన సందర్భంగా మీరు పరలోకం విడిచి, సింహాసనం విడిచి, పాపులైన మనుషులను రక్షించుటకై, సమస్త మానవాళి పాపభారము మోయుటకై పరలోకము దిగి వచ్చి భూమికి వచ్చినారు తండ్రి. యేసయ్య, మీ త్యాగం కోసం మీకు స్తోత్రం ప్రభువా. మీ శరీర అవతారాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ శిలువ ప్రేమను బట్టి మీకు మహిమ ప్రభువా. మీ మరణాన్ని బట్టి, పునరుత్థానాన్ని బట్టి మీకు ఘన స్వాగతం ప్రభువా. అవును తండ్రి, కోత విస్తారము అనే అంశభాగంలో మనం ధ్యానించే ప్రతి వాక్య భాగాన్ని మీరే పరిశుద్ధాత్మ శక్తితో, జ్ఞానముతో, వివేకముతో అర్థం చేసుకుని ఆ శక్తిని, విడుదలని, జయాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వండి తండ్రి. ఈ వాక్య భాగంలో వినుటకు వచ్చిన ప్రతి నీ కుమార కుమార్తెను, సేవకుని, విశ్వాసులందరినీ, అన్యజనులందరినీ మీరు దర్శించి వారి జీవితంలో ఉన్న ఆ చీకటిని, ఆ బంధనాన్ని, ఆ సాతాను తంత్రాన్ని, ఆ రోగాన్ని, ఆ మరణాన్ని, భయాన్ని నాశనం చేయాలని, విడుదల చేయాలని మీ ప్రియ పిల్లలకు శాంతిదాయకుడైన దేవ, పరాక్రమ దేవ, ఆలోచనకర్తుడా, నిత్యుడగు తండ్రి, మీ శాంతి ఆత్మతో, మీ శక్తిగల పరాక్రమ ఆత్మతో మీ పిల్లలని విడుదల చేయమని, వెలుగైన దేవ, శీఘ్రముగా సాతానుని మీ పిల్లలైన మా కాళ్ళ క్రింద చితక తొక్కాలని, నీకే మహిమ కలగాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. అవును ప్రియులారా, కోత విస్తారము అనే అంశము మనము ధ్యానించబోతున్నాం ప్రియులారా. ఏకీభవించి మొదటి నుండి ఆఖరి వరకు చూస్తే ఎంతో కొంత వాక్యం అర్థమవుతుంది ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యమే మనకు నిజమైన జ్ఞానాన్ని, నిజమైన అర్థభరిత జీవితాన్ని, నిజమైన సంతోషాన్ని, ఆరోగ్యాన్ని మరియు దైవ చిత్తాన్ని మనకు ప్రకటపరుస్తుంది. ఇలాగే కోత విస్తారం అని ప్రభు చెప్పినారు. మనము మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనంలో ప్రభు చెప్తున్నారు, క్రీస్తు ప్రభు యేసయ్య, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. అవును ప్రియులారా, ఈ ప్రపంచమందు మరింత ఎక్కువగా ఆత్మల సంపాదన జరుగుచున్న ఆ దేశములలో పెద్ద దేశం అంటే దక్షిణ కొరియా. కొన్ని గత సంవత్సరాలలో చూసినట్లయితే ఆ దక్షిణ కొరియా అచ్చట సియోల్ పట్టణమందు ప్రియులారా, దక్షిణ కొరియా సియోల్ పట్టణమందు ఒక సంఘమందు ప్రతి నెల 5,000 మంది నూతనముగా రక్షింపబడి సంఘములో చేర్చబడుచున్నారు. అలాగూ ఆత్మలు రక్షించబడుటకు కారణం ఏమిటి? అచ్చట ప్రతి నెల ఆత్మల సంపాదన దినము ఆచరించుచున్నారు.
ఆ దినమందు వారు ఎంతగా ఆత్మలను ప్రేరేపించి రక్షణలోనికి నడిపించగలరో అంతగా ప్రయాసపడుచున్నారు. ఆ దినము కొరకు కొన్ని వారములు మొదటే కనిపెట్టి ప్రార్థించుటకు మొదలుపెట్టుచున్నారు. ఎవరెవరిని కలుసుకోవాలి అని ముందుగా నిర్ణయించి భారముతో ప్రార్థించుచున్నారు. పంచుట కొరకు వేలాది కరపత్రాలను వాక్యము కరపత్రాలను అచ్చువేయుచున్నారు. అవును ప్రియులారా, ఆ దినమున ఎంతమందిని ఆసుపత్రిలో కలుసుకోవాలి, ఎంతమందిని జైల్లో కలుసుకోవాలి ముందుగానే ప్రణాళిక చేయుచున్నారు. వేళదలిచిన గ్రామములు ఆ పేర్లను ప్రార్థనలో పెట్టి ఆత్మలను సొంతము చేసుకునే నిమిత్తము విజ్ఞాపన మొదలుపెట్టుచున్నారు. అవును ప్రియులారా, ఇంటిని వదిలి వెలుపలి వెళ్ళి ఆత్మల సంపాదనలో పాల్గొనలేని ఎవరనుంటే వారు తమ ఇంటికి వచ్చే మరియు క్రీస్తు విశ్వాసుల ఇంటికి వెదికి వచ్చే కొందరిని పాలు పోయేవారిని, పేపర్ తెచ్చువారిని, కూరగాయలు అమ్మవారు వారి కోసం సువార్త ప్రకటించుచున్నారు. పూర్ణ మనస్సుతో సేవలో పాల్గొనుచున్నారు. ఆ దేశమందు ఎట్టు చూచినను ఆత్మలను సంపాదించు పనిలో నిమగ్నమై ఉండు విశ్వాసులను చూడవచ్చును. అదే నేడు కొరియా దేశము యొక్క ఉజ్జీవపు రహస్యం ప్రియులారా. అవును, ఈరోజు మన దేశపు రహస్యం ఏం ప్రియులారా? మనం కూడా ఎంతమందిని కలుసుకోవాలో ఈ యేసుక్రీస్తు జన్మ దిన ఆచరణ సందర్భముగా అంతమందిని మనం కలుసుకోవాలి ప్రియులారా. మన ఇంటికి వచ్చే పాలు తెచ్చేవారు కానీ, పేపర్ తెచ్చేవారు కానీ, కూరగాయలు తెచ్చేవారు కానీ, మరియు మేమే షాప్కి వెళ్ళి పోయినప్పుడు కూడా సువార్తను ప్రకటించుచున్నామా? అవును ప్రియులారా, ప్రకటించాలి. కరపత్రములో ఇవ్వాలి. నేడు రక్షకుడు పుట్టినారు. పరమానంద విషయము. ఎందుకంటే మన పాపము మేము మోయజాలము. ఎందుకంటే పాప భారము అన్నిటికన్నా ఘోరమైనది. అవును, అది మనం జన్మించినప్పటి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు యేసుక్రీస్తుని మీరు నమ్మితే మీ పాప క్షమాపణ అవుతుంది. యేసుక్రీస్తు మీ పాప భారాన్ని సిలువలో మూసి దించినారు. అవును, ఇలాగే మనము ప్రకటించుచున్నామా? ప్రకటించాలి ప్రియులారా. పూర్ణ మనసుతో ఎంత అయితే అంత సేవలో పాల్గొనాలి. ఇలాగే మన దేశము ఉద్యోగపు రహస్యం కూడా ఉంటుంది ప్రియులారా. ఇలాగే మనం కొన్ని వారం కూడా ముందే కనిపెట్టి ప్రార్థించాలి. ఎవరెవరిని కలుసుకోవాలని ముందుగా నిర్ణయించి భారముతో ప్రార్థించాలి. మరియు ఆ కరపత్రలో పంచుటకు అచ్చు వేయాలి దేవుని చిత్తానుసార రక్షణ వాక్యములను. మరియు ప్రతి నెల ఆత్మ సంపాదన దినము ఆచరించాలి. మరియు ఎంతగా ఆత్మలను ప్రేరేపించి రక్షణలో నడిపించగలమో అంతగా ప్రయాసపడాలి ప్రియులారా. ఇలాగే కోత విస్తారము, పనివారు తక్కువ, దానికోసం పంట యజమానిని వేడుకొనాలి ప్రియులారా. మరియు మనం ప్రయత్నించాలి. ఇలాగూ దేవుని వాక్యం అయిన యేసుక్రీస్తు నామములో ఆయన ఆత్మ సహాయంతో, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహాయంతో మనము సాక్షిగా జీవించుటకు మనము ఇష్టపడాలి ప్రియులారా. ఇలాగే కోత విస్తారం అనే వంశ భాగంలో మనము మత్తయి గాస్పెల్ చాప్టర్ 3 verse 10th wordలో మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం చూస్తాం ప్రియులారా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనములో ఏమంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు యోహాను ద్వారా, స్నానిక యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. ప్రియులారా, ఇప్పుడే అంటే యేసుక్రీస్తు జన్మదిన సందర్భముగా ప్రియులారా, జన్మదినం ఎవరిదైనా ఆచరించే ఇష్టపడితే మనుషులు జ్ఞానం గలవారు, దైవ జ్ఞానం గలవారు, భయభక్తి గలవారు, దేవుని ప్రేమించేవారు, అది దేవుడు మనుష్య రూపంలో వచ్చిన దినమే ప్రియులారా. ఎందుకంటే పిల్లలైన మనము, దేవుని పిల్లలైన మనము రక్త మాంసంలో
రక్త మాంసములో ఉన్నందుకు మన తండ్రి మనలాగే రక్త మాంసములో పాల్గొనిన దినము. మరి దేవుని పిల్లలైన, దేవుని స్వరూపంలో ఉన్న, దేవుని ఆత్మలో పాలు భాగస్థులైన మనము నిత్య జీవిగా మారాలని తండ్రి ఇష్టపడుతున్నారు కనుక మరణ భయముతో సాతానుకు, ఇహలోక అధిపతి అయిన దయ్యముకు లోబడిన మనము భయంతో, మరణం వస్తుందని భయంతో సాతానుకు మనము అధీనములో ఉన్నాం ప్రియులారా. జ్వరం వస్తే, అనారోగ్యం వస్తే, రోగాలు వస్తే, మరియు బడతనం వస్తే, మరి అవమానం వస్తే, మరి ఆహారం లేకుంటే, ఇల్లు మరియు పని లేకుంటే, ఇతరులు మనల్ని ద్వేషిస్తే, కొట్టితే మనము బాధలో పడతాం ప్రియులారా. మరణాన్ని కోరుకుంటాం. చాలామంది బలహీనతలో పడి దీని వెనుక ఉన్న సాతాన్ని తన మరణం ద్వారా జయించి తన పిల్లలైన మనకు విడుదలిచ్చుటకు మరణాధికారిని తన మరణంతో ఓడించిన ప్రియులారా. సిలువలో ప్రభు పుట్టినది మన కోసం ప్రాణం పెట్టుటకే. ప్రియులారా, అందరూ జీవించుటకై పుట్టితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడైన వాక్యము మన కోసం యాతన, ఘోర కష్టాలు, గాయం పొంది మరియు అవమానం పొంది నిష్కారణంగా మనుషుల ద్వారా ద్వేషింపబడి సిలువలో 3 మేకులతో కొట్టబడి చంపబడి తిరిగి 3వ రోజున పాపము సమాధి చేయటం ద్వారా తనని ఎందరు ప్రేమిస్తారో వారి పాపములు తన మీద తీసుకుని దాన్ని సిలువలో కొట్టి శిక్షించి సమాధి చేసి పాపం లేనివాడిగా 3వ రోజు తిరిగి లేచినాడు ప్రియులారా. సమాధిని గెలిచినాడు. మరణమా నీ ముళ్ళెక్కడా? నీ ముళ్ళు పాపమే. దానికి ఆధారము ధర్మశాస్త్రమే, ఆచారం. ప్రియులారా, దేవుని అందరూ నమ్ముతారు కానీ ఆచారంలో మగ్నలై ఉంటారు, ఇష్టం పడతారు కానీ విచారం చేయరు. దేవుడు ఏమి చెప్పినారు నా గురించి దేవుని చిత్తం ఏమిటి, నా గురించి దేవుని ప్లాన్ ఏమిటి, నన్ను ఏమి చేయమని పుట్టించినారు, ఎక్కడ వెళ్ళాలని అని, నా గురించి దేవుని తలంపు ఏమి అని వెతకాలి ప్రియులారా. ఎందుకంటే వాక్యం చెప్తున్నది మన కోసం దేవుని ఆలోచన సముద్ర తీరమందలి ఇసుక రేణు అంతా ఉంది ప్రియులారా. మనం ఆలోచన మన తరఫు అంటే మన గురించి దేవుడు ఏం ఆలోచన ఉంది మనం తెలుసుకోవాలి ప్రియులారా. అవును, తన మరణం ద్వారా మన మరణాన్ని మిరింగేసినాడు ప్రియులారా. మన తండ్రి ఈ జన్మదిన శుభ సందర్భంగా క్రిస్మస్ అంటే ఈ డిసెంబర్ నెలలో ప్రభు అదృశ్యుడైన దేవుడు సదృశ్యుడైనాడు, అగోచరమైన దేవుడు గోచరముగా వచ్చినాడు. ప్రియులారా, పిల్లలైన మనము శరీరంలో ఉన్నందుకు ఆయన శరీరం ధరించినాడు. అవును, మన బలహీనతలో బలం ఇవ్వడానికి తాను మన ముందర వెళ్ళి మనం సహించే శోధనాన్ని, ఆ దరిద్రతను, ఆ అవమానాన్ని, ఆ మరణాన్ని, ఆ గాయాలను, ఆ రోగాన్ని, ఆ దయ్యపు పీడనాన్ని, వేదనాన్ని తన మీద వేసుకున్నారు పిల్లరా. జయించినాడు, మనకు జయమిచ్చినాడు. మరణం ముళ్ళు విరిచి మరణాధికారిని ఓడించి జీవముగా అంటే 3వ రోజు సమాధి నుండి లేచినాడు పిల్లరా. నేనే జీవం పునరుత్థానుడై ఉన్నానని చెప్పిన ప్రభుని స్వాగతం ప్రియులారా. మరియు ఇప్పుడే అంటే ఎప్పుడు మనం ప్రభు గురించి చాటుతామో అప్పుడు కొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అని అర్థం ప్రియులారా. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టు ఉన్నట్లు, మంచి చెట్టు, చెడు చెట్టు. ఎప్పుడు మనము యేసుక్రీస్తు సువార్తని చాటుతాము. యేసుక్రీస్తు నీ కొరకు పుట్టినాడు, యేసుక్రీస్తు నీ కొరకు తల్లిదండ్రులకు విధేయనైనాడు, మనుష్యులకు విధేయనైనాడు, మరియు నీ కొరకు దేవుని రాజ్యాన్ని తెచ్చినాడు. పశ్చాత్తాపపడుడి, మానసాంతరం అంటే మారు మనసు పొందుడి, పాపానికి వెన్ను చూపి దేవునికి ముఖం తిప్పండి, దేవుని రాజ్యం మీకు సమీపమైంది అని చెప్పడానికి వచ్చినాడు ప్రియులారా. ఇలాగే
మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది, చెడు చెట్టు చెడు ఫలాన్ని ఇస్తుంది. ఎప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్తామో అప్పుడు ఆ గొడ్డలి అంటే దేవుని వాక్యం అనే గొడ్డలి ప్రతి చెట్టున ఆ వేరుకు వేయబడి ఉన్నది ప్రియులారా. గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. యేసుక్రీస్తు సువార్త ఎవరు స్వీకరిస్తారో వారు మంచి చెట్టుగా ఇంకా పెరగనీయడానికి యేసుక్రీస్తు తండ్రి యొద్ద ప్రార్థిస్తాడు. ఎవరు విని కూడా యేసుక్రీస్తుని నమ్మరో, వెలుగు మార్గంలో నడవరో, ఆయన్ని ప్రేమించరో, ఆయన తాత్సారం ఎవరు చేస్తారో వారికి గొడ్డలి వేయబడింది ప్రియులారా. ఆ చెట్టు నరకబడి అగ్నిలో నరకంలో వేయబడుతుంది ప్రియులారా. ఇంకా నమ్మని వారి, అతని గురించి తెలియని వారు కూడా ఆ అగ్నిలో వేయబడతారు ప్రియులారా. దానికోసమే నమ్మని వారి నమ్మడానికి ప్రభు వచ్చినారు. అవును, ఈ చీకటి సామ్రాజ్యంలో, ఈ లోకంలో వెలుగైన దేవ వెలుగై వచ్చినాడు ప్రియులారా. అవును, వెలుగు దగ్గర ఎవరెవరు వస్తారో వారు వెలుగు అవుతారు ప్రియులారా. ఎందుకంటే వెలుగు ఈ లోకంలో ఉంది, కానీ అన్యజనులు, అనేకులు, సుజనులు కొందరు వెలుగు దగ్గర వస్తే తన చీకటి క్రియలు కనబడతాయి, విడిచిపెట్టాలి. గనుక వెలుగు దగ్గర వచ్చేకలేరు ప్రియులారా. వారికి వెలుగు కంటే చీకటి ఎక్కువ ప్రేమిస్తారు. కనుక వారు చెడిన చెట్టు వలె, మరి మంచి కాని చెట్టు వలె నరకబడి అగ్నిలో వేయబడతారు ప్రియులారా. విశ్వసించే నీకు నాకు మంచి ఫలమిచ్చే చెట్టుగా పెరగనిస్తాడు. సమృద్ధి ఫలము ఇవ్వడానికి మనకు సవరిస్తాడు. ఇంకా ఎక్కువ ఫలం ఇవ్వడానికి ప్రియులారా మంచి ఫలం ఇవ్వదాం, ప్రభువును మహిమపరచుదాం ప్రియులారా. ఇలాగే కోత విస్తారం అనే అంశంలో మనం లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుండి 3 వచనము చదువుతాం ప్రియులారా. లూకా సువార్త 10వ అధ్యాయము, లూక్ గాస్పెల్ చాప్టర్ 10 verse 1 to 3 వర్డ్. ఇక్కడ చదివితే, అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను శిష్యులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపినట్లు నేను మిమ్మను పంపించుచున్నాను ప్రియులారా. యేసుక్రీస్తు ఒక సమయం ముందు 2000 సంవత్సరం క్రితం తన శిష్యులతో సంచరిస్తున్నప్పుడు దేవుని వాక్య చెప్పుటకు, దేవుని రాజ్య సువార్త చెప్పుటకు, అనేకులను చీకటి నుండి విడిపించుటకు, దేవుని ప్రేమలో చేర్చుటకు ప్రియులారా, సత్యము చెప్పుటకు, సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది అని చెప్పుటకు వెళుతున్నప్పుడు ఇంకా అనేక ప్రాంతాలు, ఇంకా అనేక పల్లెలు ఉన్నవి కనుక ఇంకా ఎక్కువ శిష్యులని పోగు చేసి 70 మంది ఇతరులను నియమించి తను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిగా పంపిస్తాడు ప్రియులారా. పంపించినప్పుడు ప్రభు వారితో ఇట్లా అంటాడు, ఏమంటే కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానిని కోతకు పనివారిని పంపించినట్లు వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్ల వలె గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపించుచున్నాను ప్రియులారా. ఈ లోకము చీకటిలో ఉన్నది, సాతాను అధీనములో ఉన్నది. ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ సాతాను తోడేళ్ల వలె మార్చినాడు ప్రియులారా. ఆలోచనలు, చూపులు, వెనికిడిలు, మాటలు, ప్రవర్తనలు తోడేళ్లుగా మార్చినాడు. ఎందుకంటే ఆ తోడేళ్ళు సాతాను పరము నుండి, దేవుని లోకం నుండి ఆయన్ని యుద్ధము అంటే దేవుని దూత ద్వారా తొక్కబడినాడు సాతానుగాడు. అవును, వాడు ఈ లోకాన్ని ప్రభావితం చేస్తున్నాడు. చీకటి శక్తి దేవుడు అవ్వాలని దేవునికి విరోధిగా పోరాడి దయ్యంగా మారినాడు.
నీతిమంతుడు అనీతిమంతుడుగా అయ్యాడు. అభిషిక్తుడు ఆ అగ్నిలో కాల్చుటకు నియమించబడ్డాడు నిత్య నరకంలో. ఆయన ఆ సాతాను మరియు సాతాను ప్రవక్తలు, సాతాను అనుసరించే ప్రతి మనిషి తోడేళ్ళలాగా ఉన్నాడు ప్రియులారా. మరి దేవుని నమ్మకపోతే మరి అదే స్వభావం ఉంటుంది ప్రియులారా. ఆ తోడేళ్ళ మధ్యకు మిమ్మల్ని గొర్రెల వలె పంపుచున్నాను. దానికోసం మీరు జాగ్రత్తగా ఉండుడి. అవును, సాతాను శక్తి మీద మీకు అధికారం ఇచ్చినాను. తేళ్లను పాములను త్రొక్కుటకు సాతాను శక్తి అంతటి మీకు అధికారం ఇచ్చినాను. ఏది మీకు ఎంత మాత్రమూ హాని చేయదు అని చెప్పినాను ప్రియులారా. ఇలాగే ప్రభు ఇచ్చే అధికారం ద్వారా మనము సువార్త నమ్మాలి ప్రియులారా. సువార్త ప్రకారం జీవించాలి. యేసు వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని చాటాలి. అనేకులను తోడేళ్ళు మధ్యం నుండి గొర్రెలని మనము రక్షించాలి. ప్రభు సహాయంగా చేస్తాడు ప్రియులారా. ఇలాగే మొదటే ప్రార్థన చేసి మనం సిద్ధమవ్వాలి. ఇలాగే కోత విస్తారం అనే అంశంలో మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 34, 38 వచనము చూస్తే, యోహాను సువార్త జాన్ గాస్పెల్ చాప్టర్ 4 34 to 38 ఇక్కడ చూస్తే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. 36వ వచనం, విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు అను మాట ఈ విషయములో సత్యమే. 38వ వచనం, మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టములో ప్రవేశించుచున్నారు అని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, యేసు వారిని చూచి నన్ను పంపినవని చిత్తము నెరవేర్చుటకు, ఆయన పని ముట్టించుటకు అదే నా ఆహారము. అంటే యేసయ్య చెప్తున్నాడు, తండ్రి నన్ను పంపించినాడు కదా, ఆయన చిత్తము చేయుటయే, ఆయన పని ముట్టించుటయే నా ఆహారం అనుచున్నాడు ప్రియులారా. మనం కూడా అలాగే అనాలి. మరియు ఇంకా 4 నెలలైన కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో నీ కన్నులు ఎత్తి పొలములను చూడుడి. అంటే శిష్యులు పొలముల గురించి మాట్లాడుతుంటారు, కానీ యేసుక్రీస్తు ఆత్మల పంట అనే పొలం గురించి మాట్లాడి, ఇప్పుడే కోతకు వచ్చినది చూడుడి అని, అవి అప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నానని ఆ మనుషుల ఆత్మల పంటని గురించి మాట్లాడుతున్నారు ప్రియులారా. కోత విస్తారమని, విత్తువాడు ఒకడు కోయివాడు ఒకడు కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. అంటే విత్తువారు ఒకరు, కోయివారు ఒకరు. అంటే విత్తువారు సువార్థికులు, కోయివారు కాపరులు. ఒకరు విత్తితే ఒకరు కోస్తున్నారు. ఇలాగే ఇద్దరికి సంతోషమవుతుంది. కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ప్రియులారా, అంటే ఆత్మల పంట కోయాలి, సువార్త చాటి, అవును, తోడేళ్ల మధ్య నుండి గొర్రెలను రక్షించాలి. ప్రియులారా, చీకటిలో నుండి వెలుగు వార్త అయిన యేసుక్రీస్తు గురించి చెప్పి వారిని వెలిగించాలి. మరణంలో ఉన్న ప్రతి ఒక్కరికి జీవమైన, నిత్య జీవమైన యేసుక్రీస్తుని ఆ వార్త చెప్పి వారిని మరణం నుండి నిత్య జీవానికి మార్గంలో చేర్చాలి ప్రియులారా. ఇలాగే విత్తువాడొకడు కోయవాడొకడు సంతోషించినట్లు కోయవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకునాలి. నిత్య జీవార్థమైన ఫలము మనము సువార్త చెప్పటం ద్వారా సమకూర్చాలి ప్రియులారా. విత్తువాడొకడు కోయవాడొకడు మాట ఈ విషయంలో సత్యమే. విత్తువాడొకడు కోయవాడొకడు సువార్థికులు, కాపరులు. ప్రియులారా, ఈ విషయంలో వాక్యము సత్యమే అంటున్నది. విత్తువారు విత్తితే వాక్యమైన బీజము అది పెరిగినప్పుడు కోతవారు కోస్తారు. అంటే ఒకరు యేసుక్రీస్తుని గురించి వెలిగిస్తే ఇంకొకరు ఆ వెలుగుకి, దీపంకి నూనె వేస్తున్నారు రోజు. ప్రియులారా, ఇలాగే మనము ప్రకటించాలి,
ప్రకటించిన వాక్య వారిని వెలిగించినట్లు, మరియు ఆ వెలుగు ఎల్లప్పుడూ వెలిగించబడినట్లు దానికి నూనె అనే ఆత్మ శక్తిని వాక్యము ద్వారా ఇవ్వాలి ప్రియులారా. ఇలాగే విత్తువాడు ఒకడు కోయువాడు ఒకడు అన్నమాట. ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదు దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. అంటే మీరు దేనిని గురించి కష్టపడలేదు దానిని గురించి కోయుటకు మిమ్మల్ని పంపితిని అంటే ఇంకొకరు చెప్పినారు అక్కడ, కానీ దాన్ని కోయాలి. అంటే యేసుక్రీస్తు గురించి తెలుసు కానీ అర్థం చేసుకున్నట్లు వెలిగించాలి ఆత్మని. యేసుక్రీస్తు అంటే ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు మనుష్యుల రూపంలో స్వర్గం నుంచి దిగి వచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు అద్భుత మహత్కార్యాలు చేసినాడు? ఎందుకు దయ్యములను విడిపించాడు? ఎందుకు రోగస్తులను బాగుపరిచాడు? కుష్ఠరోగులను స్వస్థపరిచాడు? ఎందుకు మరణించిన వారిని లేపాడు? ఎందుకు ఆయన గాయములు పొందాడు? ఎందుకు ఆయన ముళ్ళ కిరీటాన్ని శిరస్సు మీద ధరించుకున్నాడు? ఎందుకు ఆయన బట్టలన్నీ తీసివేసి నగ్నంగా సిలువలో 3 మేకలలో సిలువ అనే కట్టెకు కొట్టినారు? ఎందుకు ఆయన శత్రువులను క్షమించినాడు? ఎందుకు ఆయన సమస్తము సమాప్తి అయిందని చెప్పినాడు? ఎందుకు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు? ఎందుకు 3వ రోజు తిరిగి లేచి ఇదిగో నేను చనిపోయిన వాడైతే కానీ ఇప్పుడు జీవిస్తున్నాను అని అందరి శిష్యులకి తన గాయాన్ని తను జీవంతంగా లేచింది అందరికీ చూపించుకున్నాడు. ప్రియులారా, ఒక్క సందర్భంలో 500 మందికి ఎక్కువగా చూపించుకున్నాడు. నేను మరణం నుంచి లేచినాను, మీకు మొదటే చెప్పినట్లు మరణాన్ని జయించి లేచినాను, నా గురించి మీరు చాటాలి, నిత్య జీవము నేనే అని. అవును, ఇలాగే ప్రియులారా చెప్పితే మేము దేని గురించి కష్టపడలేదు దానిని కోయుటకు మిమ్మును పంపితిని. అవును ప్రియులారా, ఇలాగే ఇతరులు కష్టపడి ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టములలో ప్రవేశించుచున్నారు అని చెప్పాను. ఇతరులు యేసుక్రీస్తు గురించి చెప్పినారు, మనము కష్టపడాలి వివరణ చెప్పి. ప్రియులారా, వాక్యము చెప్పినప్పుడు భయముతో, దేవుని భయభక్తితో, నిస్వార్థముతో, శాంతితో వారు ఆత్మ నేత్రములు, ఆత్మ చెవులు, ఆత్మ జ్ఞానము తెరువునట్లు దేవుని ఆత్మ సహాయము యేసుక్రీస్తు నామములో తండ్రి వద్ద వేడాలి ప్రియులారా. ఇలాగే మనము కష్టపడినప్పుడు కష్టములో పంట కోయుటకు ప్రవేశిస్తాం ప్రియులారా. అవును, ఆత్మల పంటను గురించి శిష్యులకు చెప్పాను ప్రభు. ఇలాగే కోత విస్తారము అనే అంశంలో ఇంకా ఒకటి వచనం చదివితే ప్రియులారా, గలేషియన్ చాప్టర్ 6 verse 8-10, గలతీ పత్రిక 6వ అధ్యాయము 8 నుండి 10 వరకు ప్రియులారా. ఇక్కడ చదివితే ఏమి విత్తునో మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితే తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ప్రియులారా, మనము ఆత్మ స్వభావం విత్తాలి. ఆత్మ నుండి మనుషుల ఆత్మ పంట కోసం ప్రియులారా. శరీరేచ్ఛల బట్టి ధనం బట్టి విత్తకూడదు, స్వార్థంగా విత్తకూడదు. అప్పుడు మనం మేలు చేసిన ఇట్లా ఆత్మలని పంట కోసమే మనము నిజంగా మనము పని చేస్తే, విసుగక పని చేస్తే, అలయక మేలు చేస్తే తగిన కాలం పంట కోస్తాము. కాబట్టి సమయం ఉండినప్పుడు దొరికినప్పుడు అందరి ఎడల చేయాలి. విశేషముగా క్రీస్తు అంటే ఒకే గృహముకు చేరిన క్రీస్తు విశ్వాసులకు చేసి మేలు పొందాలి ప్రియులారా. అలాంటి భాగ్యము మీ అందరికీ దొరుకునుగాక. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ మీతో